శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. మార్చి 2 నుండి 8వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఈ వారం ఎలా ఉండబోతుందనేది చూద్దాం. మా యొక్క గంటల పంచాంగం అనేది అవైలబిలిటీగా ఉంది. మంగళవారి గంటల పంచాంగం మీ యొక్క ఆదరాభిమానాలు తో రచించినటువంటి గంటల పంచాంగం, మంగళవారి గంటల పంచాంగం అనేది హైదరాబాద్లో ఉన్నటువంటి లలిత బుక్ డిపోలోను మరియు అదేవిధంగా వెంకటేశ్వర బుక్ డిపోలోను అలాంటి కొద్ది ఫేమస్ బుక్ స్టాల్స్లో అవైలబిలిటీగా ఉంది. పంచాంగం అనేది మన పూర్వ గణిత ఆధారితంగాను దృక్సిద్ధాంత గణితంలోనూ గణించడం జరుగుతూ ఉంటుంది. పంచాంగ రీత్యా వచ్చినప్పటికీ మనకు ఒక సంవత్సరం కొనుక్కున్నా సరే మనకు రాశి ఫలాలు కానీ ముహూర్త బలాలు కానీ అన్ని దాన్ని క్లియర్గా రాయటం జరిగింది. ఇక వారం మనం గమనించినట్లయితే గ్రహస్థితి గురువు వృషభంలో కొనసాగుతున్నాడు. రవి శని యొక్క కలయిక అనేది ఈ యొక్క వారం కూడా కొనసాగుతుంది. ఈ యొక్క వారం మనం గమనించినట్లయితే కుంభంలో రవి శని యొక్క కలయిక, అదేవిధంగా శుక్రుడు బుధుడు మరియు అదేవిధంగా రాహువు ఈ 3 గ్రహాల కలయిక అనేది అంటే త్రిగ్రహ కూటం అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. మరియు అదేవిధంగా కుజుడు వచ్చేటప్పటికి మిథునంలో కొనసాగుతున్నాడు. కేతువు మనం చూసినట్లయితే కన్యలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనేది మనం చూద్దాం. వృషభ రాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిరీత్యా వ్యాపార రీత్యా సానుకూలపడే విధంగా ఉంటుంది. కష్టసాధ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఉద్యోగం కానీ లేకపోతే వీరి మధ్య నేను పని చేయలేను అనేటువంటి పరిస్థితి నుండి ఎలాగైనా సరే మీ ఆధిపత్యాన్ని చూయించుకోవటం గురించి మీరు ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నాల్లో కొంచెం విజయాన్ని సాధించడానికి అవకాశం అనేది గోచరిస్తూ ఉన్నది. వీటితో అసలు పనిచేయడమే నా వల్ల కాదు, ఎందుకంటే నేను 24 గంటలు నేను చేసేటువంటి పనిని ఒక విధంగా గమనిస్తూ వెంటాడుతూ ఉండేటువంటి మనుషుల మధ్య నేను ఉండలేను అనేటువంటి పరిస్థితి నుండి వారి మీద కొద్దిగా పై చేయి సాధించడానికి మీ యొక్క కష్టాన్ని గుర్తించగలుగుతారు. ఉన్నతాధికారులు వారి యొక్క మెప్పును పొందగలుగుతారు. మీ యొక్క కష్టాన్ని ఈ కష్టం ఎక్కడ పడినా సరే 10 రూపాయలు సంపాదించగలుగుతాను, దీనికన్నా బాగా ఉండగలుగుతానని చెప్పి ఒక ఆలోచన అనేది కలుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలకి అన్వేషించాలని చెప్పి భావిస్తారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మీ పక్కనున్నటువంటి వారికి మీరు చెప్పినటువంటి కొన్ని విషయాలు అటు తిరిగి ఇటు తిరిగి 10 మంది చెవుల్లో ఆనటం, మీకు అస్సలు ఇష్టం లేనటువంటి విషయం రిపీటెడ్గా జరగటం, దాన్ని ఎలాగైనా సరే ఆపాలి అని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగా కొన్ని చర్యలు తీసుకోవాలి. ఎవరు అసలు ఇలాంటి విషయాలన్నీ మన వెనకాల మాట్లాడుతున్నారు అని చెప్పి ఎవరు ఇలా లీక్ చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయడానికి ఆరంభిస్తారు. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో తగు జాగ్రత్తలుగా ఉండాలి. కనపడేటువంటి ప్రతి ఒక్కరూ మంచివాళ్ళు అని చెప్పి మీ యొక్క మంచి మనస్తత్వంతో మీరు చెప్పినా సరే జనాలు అటువంటి విషయంలో లేరు అనే విషయాన్ని మీరు గమనించగలుగుతారు. మనం ఓపెన్గా చెప్తున్నాం కానీ అందరూ అలా ఓపెన్గా లేరు. ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. మన విషయాలు అన్ని విషయాలు తెలుసుకొని సమయం వచ్చినప్పుడు మళ్ళీ ఆ విషయాలు మీ మీదకే బాణాలుగా విసురుతూ ఉంటారు. ఆ విషయాన్ని గమనించి వారికి తగిన విధంగా దూరంగా ఉండాలి, లేకపోతే వారికి గుణపాఠం చెప్పాలని చెప్పి భావిస్తారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉన్నటువంటి గడ్డు సమస్య నుంచి బయటికి రావాలని చెప్పేసి నూతన ఉద్యోగం కోసం ప్రయత్నం అనేది స్టార్ట్ చేయగలుగుతారు. వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ ఫైనాన్షియల్ రొటేషన్ పరంగాను కొంచెం గడ్డుకాలంగా ఉంటుంది. సమయానికి డబ్బు కట్టవలసిన చోట కట్టాల్సినటువంటి పరిస్థితి, డబ్బు తీసుకునే సమయంలో ఎలాగైతే తీసుకున్నారో ఇంటికి వచ్చి మరీ తీసుకునేటువంటి వారు ఇచ్చేటువంటి సమయంలో మటుకు మనకు చేయి చూపించినటువంటి పరిస్థితిగా గోచరిస్తూ ఉంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా కొంచెం అనుకూలత అనేది స్లోగా స్టార్ట్ అవుతుంది రాశి వారికి, వృషభ రాశి వారికి. కానీ ధన సంబంధితమైన విషయాల్లో దుబారా ఖర్చులు అనేవి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుటుంబం ఎదుగుదల, కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచనలు అనేవి ఎక్కువగా అవుతాయి. పిల్లల సెటిల్మెంట్ గురించి ఎక్కువగా ఆలోచనలు, వాళ్ళు ఎలా చదువుతున్నారు, వారి యొక్క జీవితంలో ఎలా స్థిరపడతారు, కుటుంబంలో వారి ఎదుగుదల గురించి ఎక్కువగా ఆలోచన అనేది ఎక్కువగా ఉంటుంది. వృత్తిపరంగా వ్యాపారపరంగా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి సమయం కొంచెం బెటర్మెంట్ అనేది స్టార్ట్ అవుతున్నది. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ స్త్రీ సంబంధితమైన వ్యవహారాల్లోనూ వైవాహిక జీవితంలోనూ కొన్ని జాగ్రత్తలు అనేవి రాశి వారికి అవసరం. కోపాన్ని జాగ్రత్తగా కంట్రోల్ చేసుకున్నట్లయితే ఈ రాశి వారికి విజయాన్ని సాధించగలుగుతారు. ఆ విషయాల్లో గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన, ఈ రాశి వారికి కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. మరియు అదేవిధంగా శని
కానీ రవి అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి కొంచెం బెటర్మెంట్ అనేది కనిపిస్తూ ఉన్నది ఈ రాశి వారికి. గత వారంతో అంతకుముందు వారంతో పోల్చుకున్నా సరే ఈ రాశి వారికి రవి శని యొక్క కలయిక అనేది సానుకూలపడే విధంగా ఉంది. ఈ రాశి వారు వృత్తిపరంగా వ్యాపారపరంగా ఏదైతే రొటేషన్ అప్పులు ఇచ్చే సమయంలో 1-2 సార్లు ఆలోచించుకున్న తర్వాత ముందుకు వెళ్లాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కోర్టు సంబంధితమైన వ్యవహార విషయాల్లోనూ అనవసరమైనటువంటి తగాదాలు మధ్యవర్తి పంచాయతీలకి వీలైనంత దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్య గమనిక. ఏ విషయమైనా సరే మధ్యవర్తి పంచాయతీలు కానీ భూ సంబంధితమైనటువంటి లావాదేవీలకు కానీ నాకు అవసరం లేనటువంటి విషయంలో నేను తలదూర్చునని చెప్పి క్లియర్గా చెప్పడానికి నిర్మోహమాటంగా ఉండేటువంటి మనస్తత్వం అనేది వస్తుంది. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చినప్పటికీ ఈ రాశివారు కుజగ్రహ మంత్రజపం చదువుకోవటం మరియు అదేవిధంగా శివాభిషేకం చేసే సమయంలో ఈ రాశివారు ఆవు పాలలో కొంచెం గంధాన్ని కలిపి అభిషేకం చేసినట్లయితే సానుకూలపడుతుంది. హనుమాన్ చాలీసా పఠించడం, సింధూరాన్ని ధరించడం, హనుమాన్ దేవాలయ దర్శనం కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి రాశివారికి.